సాక్షాత్తు చట్టసభలే రాజ్యాంగ ఉల్లంఘనలకు వేదికలుగా మారుతూ ఉంటే అటువంటివి చూసి చాలా బాధేస్తుంది. అండ్ అలా ఉల్లంఘనలకు పాల్పడుతూ ఉన్నా కూడా అటువంటి నాయకులకు, అటువంటి చట్టసభ సభ్యులకు మద్దతు పలుకుతున్నటువంటి జనాన్ని చూస్తే కనుక నిజంగా చాలా జాలేస్తుంది, బాధేస్తుంది. చట్టసభలే రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడడం ఏంటి? భారతదేశ రాజ్యాంగం కుల మతాల ప్రస్తావన అసలు రాజ్యాంగ వ్యతిరేకం. కుల మతాల ఆధారంగా రాజకీయాలు చేయడం. అలాంటిది చివరికి చట్టసభల్లోనే మీ నాయకుడు క్రిస్టియన్, చైర్మన్ స్థానంలో ఉన్న వ్యక్తి నువ్వు క్రిస్టియన్ అని చెప్పి చట్టసభల్లోనే మాట్లాడడం ఏంటి? అటువంటి సభ్యుని సస్పెండ్ చేసి బయటకు పంపించకుండా ఇప్పుడు ఇక్కడ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి లేదు నేను క్రిస్టియన్ కాదు హిందూ అని చెప్పి నిరూపించుకోవాల్సిన అవసరం ఏంటి? జనరల్గా క్రిస్టియన్ అయితే ఏంటి, ముస్లిం అయితే ఏంటి, సిక్ అయితే ఏంటి, అసలు ఏ మతాన్ని ఫాలో కాకపోతే నష్టం ఏంటి? అసలు అది ఎవరికి సంబంధించిన అంశం? భారత రాజ్యాంగం ఇవన్నీ అలో చేయదు కదా. అసెంబ్లీలో ఇవన్నీ చర్చించడం కోసమా ఉన్నది? ఇవన్నీ రాజ్యాంగ ఉల్లంఘనలు కదా. యథేచ్ఛగా రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడే అంత బరితెగింపు వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? మనం ఏం చేసినా మద్దతు ఇచ్చే చైతన్యం లేని జనం ఉన్నారు అని చెప్పి ఆ ధైర్యమేనా? అసలు అసెంబ్లీలో జరిగిన చర్చ ఏంటి? తిరుమల లడ్డూకి సంబంధించి నెయ్యి సరఫరా, హెరిటేజ్కి, ఇందాపూర్కి ఈ మొత్తం ఎపిసోడ్ చర్చించారు. ఇటు ప్రతిపక్ష సభ్యులు సభ ముందు ఏముంచారు? అయ్యా చంద్రబాబు నాయుడు గారు నిండు అసెంబ్లీలో అబద్ధాలు చెప్పారు, మా వ్యాపారం హెరిటేజ్ ఎక్కడే కూడా లబ్ధి పొందింది అని కామెంట్స్ వినిపించకూడదు కాబట్టి ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి కార్యక్రమాల్లోనూ ఎలాంటి టెండర్లలోనూ హెరిటేజ్ పాల్గొనలేదు, ఎప్పుడు ₹1 కూడా ప్రభుత్వం సొమ్ము అనేది హెరిటేజ్కు వెళ్ళలేదు అని చెప్పి నిండు అసెంబ్లీలో చంద్రబాబు గారు చెప్పారు. అయ్యా ఇదిగో ఆధారం, ఇది తప్పు, హెరిటేజ్ పాలే కొనండి అని చెప్పి డైరెక్ట్గా కలెక్టర్లకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు ఇదిగో కాపీ, చట్టసభ సభ్యులు ఇదిగో కాపీ అని ముందు పెట్టారు. అవునా? టీటీడీకి పాలపొడి సరఫరాలో హెరిటేజ్ పాల్గొనింది, వాళ్ళు సరఫరా చేసిన దానికి డబ్బు ఆగిపోతే టీటీడీ ఒక రెజల్యూషన్ ద్వారా హెరిటేజ్కి డబ్బులు ఇచ్చారు. అయ్యా ఇదిగో ఆధారం అని చెప్పి ప్రతిపక్ష సభ్యులు బయట పెట్టారు. అధికార పార్టీ వాళ్ళు ఏం చేయాలి? అయ్యా డాక్యుమెంట్ తప్పు, లేదా అయ్యా ఆ ఉత్తర్వు తప్పు, లేదా ఆ ఉత్తర్వు చుట్టూ ఇది జరిగింది, అవి చర్చించడం కోసం కదా చట్టసభలు ఉన్నది. చర్చకు సమాధానం లేక ఇదొకటే అని కాదు, హెరిటేజ్కి, ఇందాపూర్కి లింకులు బయటపడిన తర్వాత వెబ్సైట్ల నుంచి ఎందుకు తొలగించారు? ఈ తిరుమల లడ్డూ ప్రసాదం చుట్టూ ఆర్థికపరమైనటువంటి కుట్రలు కూడా ఉన్నాయి అన్న చర్చ వాళ్ళు లేవనెత్తారు. అధికార పార్టీ వాళ్ళు సమాధానం ఎట్లా చెప్పాలి? వాళ్ళు మాట్లాడిందంతా తప్పు అని చర్చించాలి. అని వీళ్ళేం చేస్తారు? మండలి చైర్మన్ని మతం కోణంలో ప్రస్తావిస్తారా? మీ నాయకుడిని మతము, మీది క్రిస్టియన్ మతం అంటారా? క్రిస్టియన్ మతం అయితే ఏంటి? సరే ఏ మతం అయితే ఏంటి? చాలా ఆశ్చర్యం వేస్తుంది. చట్టసభలే డైరెక్ట్గా రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడితే చట్టసభ బయట అండ్ కింది స్థాయి నుంచి ఏ రకమైన ద్వేషాన్ని వీళ్ళు నింపుతూ ఉన్నారు? లేదు అంటే రాష్ట్రంలో, కేంద్రంలో ఎన్డీఏ అధికారం ఉంది, వీళ్ళే అధికారం ఉన్నారు, పార్లమెంట్లో మార్చేయండి. క్రిస్టియన్గా ఉన్నవాళ్ళు నాయకత్వం వహించకూడదు, క్రిస్టియన్గా ఉన్నవాళ్ళు చట్టసభలకు రాకూడదు చేయండి. ముస్లింగా ఉన్న వాళ్ళకు ఏ హక్కులు ఉండవు, ముస్లింలుగా ఉన్నవాళ్ళు ఏ నాయకత్వం వహించకూడదు, దేవుణ్ణి మతాన్ని ఫాలో కాని వాళ్ళు అసలు ఈ దేశంలో ఉండడానికి అర్హులు కాదు. అటువంటి వాళ్ళ మీద శిక్షలు విధిస్తాం. వాళ్ళ ఏమంటారు పథకాలు ఏమని వాళ్ళ చిరచ్ఛేదనానికి పాల్పడతాం. ప్రకటించండి, మరి చట్టాలు చేయండి. అప్పుడు నచ్చని వాళ్ళు వెళ్ళిపోతారు మీరు చెప్పినట్లు, లేకపోతే అన్ని నోర్లు మూసుకొని ఉంటారు. లేకపోతే కనీసం ఇవన్నీ మార్చలేకపోయినా కూడా
మతం ఆధారంగా రాజకీయాలు చేసే పార్టీ యొక్క గుర్తింపు రద్దు చేయబడుతుందని ఎలక్షన్ కమిషన్ మాన్యువల్లోనే ఉంటుంది కదా. కోర్స్ ఆ వ్యవస్థ ఎందుకు పనికి వస్తుంది కానీ, బట్ మాన్యువల్ అయితే ఉంటుంది కదా, రూల్ కదా. అదన్నా మార్చండి. అదన్నా మార్చి మీరు డైరెక్ట్గా అప్పీల్ చేయండి. క్రిస్టియన్స్ అనబడే వాళ్ళు మాకెవరు ఓట్లు వేయకండి, ముస్లిం అనబడే వాళ్ళు మాకెవరు ఓట్లు వేయకండి, దేవుణ్ణి నమ్మని వాళ్ళు లేదా మతాలు ఫాలో కాని వాళ్ళు, మనిషిని మనిషిగా మాత్రమే గుర్తిస్తాం, మనిషి ప్రాతిపదికన మాత్రమే ఏ చర్చ అయినా జరగాలి అన్న వాళ్ళు మాకు ఓట్లు వేయకండి. ఆ విధమైన డైరెక్ట్ అప్పీల్ చేయండి. ఆ విధంగా డైరెక్ట్ మీకు అప్పీల్ చేసే హక్కు రావాలి అంటే ఆ ఎన్నికల కమిషన్లో నిబంధనలు, ఆ ఎన్నికల కమిషన్లో రూల్స్ మార్చండి. ఎవరు వద్దంటున్నారు? దానికి వ్యతిరేకత వస్తుందా రాదా, తర్వాత దేశంలో ఏం జరుగుతుంది అనేది మీరు చూస్తారు. ఇప్పుడు డైరెక్ట్గా ఎందుకు మార్చేయండి? ఎవరు వద్దంటున్నారు? మెజారిటీ అయితే ఉంది కదా. అవసరమైతే పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేయండి. అవన్నీ చేసి ఇప్పుడు చట్టసభలో ఏమైనా మాట్లాడండి. అంతేగాని నేరుగా చట్టసభలోనే మొన్నేమో అసెంబ్లీలో ముఖ్యమంత్రి స్వయాన కరుణాకర్ రెడ్డి గారి కుమార్తె పెళ్లి ఫోటోలు వేసి అది తప్పుడు ప్రచారం, డైరెక్ట్గా మత ప్రస్తావన చేస్తారు. వైవి సుబ్బారెడ్డి గారి భార్య గారి ఫోటోలు డిస్ప్లే చేసి అది తప్పుడు ప్రచారం, మత ప్రస్తావన చేస్తారు. ఇప్పుడేమో తాజాగా మినిస్టర్లే ఒక చైర్మన్ సీట్లో ఉన్నాయన్న పట్టుకొని నీ మతం, ఆయన మతం గురించి మాట్లాడతారు. సార్, వీళ్ళు నైతికంగా దిగజారుతున్నారు అన్న పదం తప్పు. ఇక్కడ ఇదేమి నైతికత గురించో లేకుంటే మరో దాని గురించి అనవసరం. వాళ్ళ నైతికత ఏంటి అన్నది ఒక ఆధ్యాత్మిక క్షేత్రానికి, ప్రెస్టీజియస్ క్షేత్రానికి చైర్మన్గా ఉన్న వ్యక్తి ఎపిసోడ్ చుట్టూ వీళ్ళ స్పందన చూస్తే దాని నైతికత అంటారు. ఆ చర్చ సపరేటు. ఇది నైతికత కాదు, రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలకు చట్టసభలే కారణమవుతున్నాయి అన్నది చర్చ. పూర్తిగా నిబంధనలు, ఉల్లంఘనలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు అన్నది చర్చ. నేను నిన్ననే చెప్పిన, ఏ చట్టసభ అయినా ఎలా నడపకూడదు అనేదానికి ఎవరైనా కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలకు పక్క రాష్ట్రాలు ఏమైనా సెషన్స్ నిర్వహిస్తే, క్లాసులు నిర్వహిస్తే, ఇప్పుడు మా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ అసెంబ్లీలను, ఈ మండలిని డైరెక్ట్గా వేయండి, డిస్ప్లే చేసి అదిగో చట్టసభ ఇలా నడవకూడదు, అదిగో చట్టసభల్లో మతాల ప్రస్తావన చేయకూడదు, ఇది రాజ్యాంగ ఉల్లంఘన, అదిగో ఇది చట్ట ఉల్లంఘన, డైరెక్ట్గా వేయండి. పక్క రాష్ట్రాల వాళ్ళు మీకేమీ వేరే థియరిటికల్ అక్కర్లేదు, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ మా చట్టసభలనే చూపెట్టండి. బాబోయ్, ఎంత దారుణం. చట్టసభల్లోనే ఇంత పని తగ్గిస్తే క్షేత్రస్థాయి నుంచి పరిస్థితి ఏంటి అన్నది. దిగజారడానికి ఇట్లా మెట్లు లేవు అనుకున్న ప్రతిసారి దిగజారుతూనే ఉన్నారు. వీళ్ళు దిగజారుస్తూ సమాజాన్ని కూడా, ఎందుకంటే వీళ్ళకి మద్దతు ఇచ్చే వాళ్ళ రూపంలో వీళ్ళు ఏం చేసినా మద్దతు ఇవ్వాలి అని ఒక పనికిమాలిన బ్యాచ్ అన్ని పార్టీలకు ఉంటారు. అదిగో ఆ పనికిమాలిన బ్యాచ్తో సమాజాన్ని మరింత దిగజారుస్తూ ఉన్నారు. మళ్ళీ పైగా సోషల్ మీడియాలో వీటన్నిటిని సమర్థించుకుంటూ చెదారం అంతా పోస్ట్ చేసుకుంటూ, బాబోయ్.